వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణలో చెప్పుకోదగ్గ ఒక విధంగా చెప్పాలంటే న్యూస్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, దానిపైన అధికార విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలు. మరోవైపు నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. తొలి రోజు అదాని రేవంత్ రెడ్డి ఫొటోస్తో కూడిన టీషర్ట్స్ బీఆర్ఎస్ నేతలు ధరించడం, వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వకపోవడం, ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. ఈ రెండింటిపైన మనం డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కిరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి. ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా కిరణ్ గారు, మీరే చెప్పండి, విగ్రహావిష్కరణకు సంబంధించి అంటే ఏ పని చేసినా కూడా బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేయాలనేది కాంగ్రెస్ టార్గెట్ అనేది బీఆర్ఎస్ నేతలు ప్రముఖంగా లేవనెత్తుతున్నటువంటి. అంటే అప్పుడు మేము చేసిన ఏవైనా అది మంచా చెడా పక్కన పెడితే టోటల్గా మార్చేయాలి, బీఆర్ఎస్ అనేది గుర్తుండకూడదు జనాలకు. ఒకటి, నిన్న జరిగిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఆవిర్భావం కానీ విగ్రహావిష్కరణ కానీ తెలంగాణ ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం చూస్తే అన్ని మండలాల్లో, అన్ని గ్రామ స్థాయిల్లో ఇవాళ మాకు తెలంగాణ తల్లి అనేది ఒక అధికారికంగా ప్రభుత్వమే నిర్మించి ఆవిష్కరించబోతుంది. ఇవాళ మా ప్రజలందరి ఆకాంక్ష మేరకు, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు కూడా దాన్ని అధికారికంగా కానీ అనధికారికంగా కానీ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఎక్కడ కూడా లేకుండా, అసలు దాని మాటే లేకుండా, దాని పాటే లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇవాళ మీ గతంలో సెక్రటేరియట్ ముందర మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టారంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, సెక్రటేరియట్ గడిచినప్పుడు అన్నీ చేసేది, మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మర్చిపోయారని అడుగుతున్నాం. ఇవాళ మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక తెలంగాణ తల్లి అంటున్నాం తప్ప తెలంగాణ దేవత అని అంటలేం కదా. ఇక్కడ తెలంగాణ తల్లి ఎందుకు అంటున్నాం అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అందరు ఇళ్లలో, ఊర్లో, గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ఇవాళ ఎంతెందుకు మా అమ్మ కూడా అట్లే వ్యవసాయ పని చేసుకుంటూ ఉంటుంది, అట్లనే కనిపిస్తుంది. మా అమ్మ రోజు కిరీటాలు, వజ్రాలు, బంగారాలు వేసుకొని ఏమి కనపడదు కదా. ఇవాళ దేవతలు అనేది దేవతలాగే ఉంటారు, తల్లి తల్లిలాగానే ఉంటది. ఇప్పుడు భారత మాత ఆమె తల్లి, తెలుగు తల్లి ఆవిడే భారత. మేమేమంటాం అంటే తెలంగాణ దేవత వేరు, తెలంగాణ తల్లి వేరు. తల్లి అన్నప్పుడు తల్లిలాగానే కనపడాలి తప్ప దేవతలాగా కనపడలేదు కదా. ఇవాళ ప్రతి తెలంగాణలో సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అందరు రోజు కిరీటాలు పెట్టుకొని, వజ్రాలు, బంగారాలు ఇవన్నీ పెట్టుకొని తిరగరు. ఎవరైతే సామాన్య ప్రజల్లాగా ఉంటారో వాళ్ళే తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అనే దాంతోనే మనం ముందుకు వెళ్ళాం, దాంతోనే ఎమోషనల్గా మనం కనెక్ట్ అయి ఉన్నాం తప్ప మనం దేవతను ఊహించుకోలేం కదా. సో ఇప్పుడు ఇవాళ మీద కాంగ్రెస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అందరూ కూర్చొని చేయలే. ఇవాళ చాలా మంది అభిప్రాయాలు తీసుకొని మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాడిన సామాన్య ప్రజానికం అందరి ఆలోచనలతో తెలంగాణ తల్లి ఆవిష్కృతమైంది తప్ప ఇంకోటి కాదు. బతుకమ్మ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగే. ఇప్పుడు తెలంగాణ బతుకమ్మ కాదు, బతుకమ్మ ఒక్కదాన్ని పెట్టి చూపించి మిగతా పండుగలు లేకుండా కాదు. తెలంగాణ పండుగల్లో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగ అనేది ఇట్లా ఉంటది. తెలంగాణలో పండుగ అనగానే టక్కున గుర్తొచ్చేది బతుకమ్మ. మిగతా పండుగలు చేయమా తెలంగాణలో? అంత టక్కున ఎలా చేస్తాం కదా తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ పండుగలు అన్ని చేస్తాం కదా అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, తెలంగాణ తల్లి బాగలేదు, తెలంగాణ తల్లి విగ్రహం బాగలేదు అంటారా, లేదా బతుకమ్మ దాంట్లో పెట్టలేదు అంటారా? చెప్పండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు అది చెప్పాలి కదా. అసలు తెలంగాణ తల్లి మేము పెట్టిందే లెక్క. వాళ్ళు ఎక్కడ కూడా చెప్తున్నా ఒకటి, వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు, వాళ్ళు ఎందుకు సెక్రటరీ దాని గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పాలి. అధికారికంగా ప్రతిష్ఠించి ఉంటే ఆ లెక్క ఉంటే గనక ఇప్పుడు మళ్ళీ పునః ప్రతిష్ఠించేటువంటి అవసరం వచ్చేది కాదు, ఇలా మారేది కాదు అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మల్లయ్య యాదవ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయి, ప్రజలకు ఏం కావాలనో ఆ విషయాలు మర్చిపోయి, గత ప్రభుత్వం ఏదైతే విగ్రహాలు పెట్టిందో, లేకపోతే మామూలుగా తెలంగాణ తల్లి విగ్రహం అని, లేకపోతే గేయాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు వాళ్ళు కూడా కవులు, కళాకారులే కదా రాసింది. ఆనాడు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులు, కవులు, కళాకారులు కూర్చొని ఈ తెలంగాణకి ఏ రకంగా చిత్రీకరించుకుంటే బాగుంటది, ఏ రకమైన సింబాలిక్ గా మనకి తెలంగాణ తల్లిని ఉంటే బాగుంటది అని చెప్పేసి ఆ రోజు కూడా మేధావులు కూర్చొని మాట్లాడి చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈయన ఏ ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వం సింబాలిక్ గా వాళ్ళ పార్టీ గుర్తులు ఇచ్చేటట్టు వాళ్ళకు మామూలుగా ఒక లేబుల్ గా మా ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో మార్చుకుంటూ పోతామని అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ పాలసీలు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజు డెమోక్రటిక్ గా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూర్చొని నిర్ణయం చేసి ఉద్యమకారులు ఆ రోజు పాల్గొన్న వాళ్ళందరూ చేసిందే కదా.
ఇవాళ కొత్తగా రాంగ్ అని చెప్పేసి ఇటువంటి వాటి మీద కాదు దృష్టి పెట్టాల్సింది. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంది, కొత్త మార్పులు ఏంది, దానివల్ల జరుగుతున్నది ఏంటి, తెలంగాణ దేని గురించి అని, గతంలో ఉన్న దాంట్లో ఏం లోపాలు ఉన్నాయని చెప్పేసి. అన్మ్యూట్. హలో, ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు వినిపిస్తోంది. గతంలో అందులో ఆ విగ్రహంలో ఉన్న లోపాలు ఏమున్నాయని చెప్పేసి ఈ రోజు మార్చాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు సెక్రటరియట్ ముందు పెట్టలేదు అని అంటే సెక్రటరియట్ ముందు పెట్టడానికి భవనం అది, ఆ నూతనంగా నిర్మించుకున్న భవనంలో మొదలు పెట్టాలనుకున్న సమయానికి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు అదృష్టవశాత్ అందులో కూర్చునే అవకాశం కూడా వచ్చింది. కాబట్టి ఈ రోజు సెక్రటరియట్ లో ఎందుకు పెట్టలేదు? మేము సెక్రటరియట్ లో ఎక్కడెక్కడైతే మామూలుగా సెక్రటరియట్ కంటే ముందు కూడా ఎక్కడెక్కడైతే భాగ్యనగరంలో గానీ, తెలంగాణ వ్యాప్తంగా గానీ, గ్రామాలలో గానీ, మండల కేంద్రాలలో గానీ ఎక్కడైతే పెట్టాల్సిన ప్రతి దగ్గర ఆ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమకారులు ఏర్పాటు చేసారు, కవులు ఏర్పాటు చేసారు, కళాకారులు చేసారు. ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ నిర్వహించిన కార్యక్రమాలలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఈ రోజు కొత్తగా మేము ఒకటి రూపకల్పన చేసాము, మాకు మా ఐడెంటిటీ ఉండాలి, మాకు సింబాలిక్ గా అని చెప్పేసి కొత్త మార్పులతోని గత ప్రభుత్వం చేసింది అని అంటే మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం ఎవరైనా రావచ్చు, వస్తే మళ్ళీ మేము ఒకటి చేస్తాం. ఇది కాదు కదా. మీరు కొత్త పథకాలు మొదలు పెట్టండి. ప్రజలకి ఇంకా గత ప్రభుత్వం చేసిన దానికంటే ఇప్పుడు ఆమోదయోగ్యమైన అవసరమైన ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇవ్వండి. కొత్త పథకాలు పెడతారు కానీ కొత్త విగ్రహాలని ఆవిష్కరించడం, చేసిన దాంట్లోనే కొత్త పేర్లను తీసుకురావటం, అలా తెలంగాణ గీతాన్ని మారుస్తాం, లేకపోతే ఇంకోటి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, ఇది కాదు కదా. దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి వర్షం తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు అంటే విగ్రహం ఎవరొస్తే వాళ్ళది పెట్టడం ఒకటైతే, ముఖ్యంగా విగ్రహ రూపుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరుగుతోంది. మీ ఒపీనియన్ ఏంటి అంటే రూపంకు సంబంధించి? పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి, మిత్రులు వారికి నమస్కారం. మేడం, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపిస్తుంటది. వాళ్ళకి అది కనిపించింది ఏమో, చూద్దాం. ఇప్పుడు అమ్మవారు అంటే అమ్మవారే, ఎల్లమ్మ, బైసమ్మ, పోషమ్మ, ఇంకా చాలా మంది గ్రామ దేవతలు ఉంటారు. చాలా మంది ఒక్కొక్కరిని ఒక రూపంలో చూసుకుంటారు మనుషులు. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు లేదా వాళ్ళ మంత్రివర్గ సహచరులు ఒక రూపాన్ని చూసినట్టుంది, పెట్టుకున్నారు. సరే, అది పెట్టుకోవడమే చాలా ప్రాధాన్యత. ఇంకో రూపం ఉండకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు కదా మేడం. అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు అంటే మా దగ్గర ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇంకో రూపాలు ఉంటారు, ఇంకో దగ్గర ఇంకో రూపాలు ఉంటారు. మొదటి రూపం ఒకటైనా ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉంటారు కదా. ఒక దగ్గర పెడతారు. అమ్మవారు నేను బొడ్రాయి మొక్కే దేశం రాష్ట్రం ఇది మేడం. కాబట్టి ఒక రకంగా మొక్కుతుంటారు వాళ్ళకు. అయితే దీనికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు అని పేరు చెప్పి వాళ్ళ ఆస్థాన కవులు, గత ఆస్థానంలో కొంతమంది కవులు ఉంటే ఈ ఆస్థానంలో కొంతమంది కవులు ఉన్నారు, ఆస్థానంలో కొంతమంది కళాకారులు ఉంటే ఈ ఆస్థానంలో కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎవరి ఆస్థాన కళాకారులు వాళ్ళ రాజులను రాజాదిరాజా రాజమార్తాండ అని పొగిడించుకున్నట్టు ఇప్పుడు పొగిడించుకుంటున్నారు. దానికి ఎవడేం చేస్తారు? కాకపోతే రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, అట్లా వీళ్ళు కూడా పోతారు. సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్షన్స్ అంటే ఒకరు బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఎందుకు తీసేశారని, మరోవైపు ఇది ఆశీర్వాదం హస్తం గుర్తు కాదని వీళ్ళు ఏంటి? ఇప్పుడు ఏదన్నా మేడం ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు బతుకమ్మ అనేది నిజంగా చెప్పాలంటే తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. ఎందుకంటే తెలంగాణలో ప్రతి సంవత్సరం దసరా కంటే ముందు చేసేటువంటి ఒక పండుగ. అది వాళ్ళు తీసేసినంత మాత్రం బతుకమ్మ పండుగ ప్రజల మనసుల్లోంచి పోదు మేడం. విగ్రహాల్లోంచి ఒక రూపంలోంచి తీసేసినంత మాత్రాన బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల మనసులోంచి పోతా అనుకుంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. పడనియండి, కొద్ది కాలం పడతారు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ కాలం ఉంది, వాళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మారుతుంది కదా. ఎంతమందిని చూడలేదు మనం, ఎంతమంది ఈ కాలక్రమంలో ఎంతమంది కాలక్రమంలో కలిసిపోయిన వాళ్ళు కూడా లేరు కదా, ఉన్నారు కదా. అందుకోసమనే దాని గురించి పెద్దగా చర్చించుకోవడం బెస్ట్. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే నిన్న ఆ పండుగ సందర్భం, పండుగ రోజుకి ప్రతి సంవత్సరం చేస్తామని నిన్న వేదిక మీద మాట్లాడినటువంటి తీరు ఏదో ఇక చట్టం మేము అంటే దురదృష్టకర విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహాన్ని ఎవరైనా చేస్తే చట్టపరంగా ఎప్పటికీ ఏమి చేయలేరు. చట్టాలు శాశ్వతమా? చట్టాలు అసెంబ్లీలు చేస్తాయి, పార్లమెంట్ లో చేస్తాయి. చట్టాలను నీ మెజారిటీ ఉంది కాబట్టి చట్టం చేసుకుంటున్నావు. రేపు మాకు మెజారిటీ వస్తే మేము చట్టం చేస్తాం.
బీఆర్ఎస్ మెజార్టీ వస్తే బీఆర్ఎస్ చట్టాలు చేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి అహంకారం ఇంకా శాశ్వతంగా ఈ రాజ్యం మాదే, వేల తరాలు తరాలు మాదే ఉంటుంది అనుకునే భ్రమలలో వాళ్ళు బతుకుతుంటే మనం ఏం చేయలేము. కిరణ్ గారు, అసలు విషయం ఏంటంటే ప్రజా సమస్యలు పక్కన పడేసి ప్రజా సమస్యలు చర్చించకుండా అసెంబ్లీని కూడా నిన్న ఒక గంట పాటు నిర్వహించి ఆ గంటలో కూడా వాళ్ళ అమ్మవారి గురించే పొగుడుకుంటా ఏ అమ్మవారి గురించి పొగుడుతున్నారో మనకు తెలియదు, కానీ ఒక అమ్మవారి గురించి మాత్రం పొగుడుతున్నారు. ఆ అమ్మను ఈ అమ్మ అనుకుంటున్నారు. దానికి వాళ్ళు ప్రకాష్ రెడ్డి వాళ్ళ కష్టంతో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఉంటారు. మేడం, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడాలి కదా అని ఏది పడితే అది మాట్లాడి డిబేట్లో కూర్చొని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇలా మేము ఒక తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చినాం, దాన్ని ఆవిష్కరించినాం, దాన్ని అధికారికంగా ప్రకటించినాం. ఇవాళ ఎవరైతే భరతమాతను ఎట్లయితే వేరే విధంగా మాట్లాడినా ఇంకేది చేసినా కానీ దాని మీద ఎట్లయితే ఉన్నదో ఇవాళ తెలంగాణ తల్లికి కూడా మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి అంటే ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక ఎమోషన్ ఉంది, ఒక అస్తిత్వం ఉంది. దాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తెలంగాణ తల్లి గురించి ఎవడు కూడా చెడుగా మాట్లాడొద్దు, దాన్ని సోషల్ మీడియాలో చెడుగా చూపెట్టొద్దు అని మేము ఒక రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా చెప్తే దాన్ని ఏదేదో చట్టం ఉంది కదా, పవర్ ఉంది కదా అని ఏది పడుతుంది అహంకారంగా మాట్లాడుతున్నట్టు అది ప్రకాష్ రెడ్డి గారికి చెప్పాలి. ఆయన సీనియర్ నాయకులు, మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో తప్పే ఉందో ఆయన చెప్పాలి. ఇలా బీజేపీ లీడర్లకు రేపు మీరు వస్తే మీరు అందరు కళాకారులు మొత్తం తెలంగాణ కళాకారులను తెచ్చిపెట్టుకోరు, అవసరం మేమేం అంటలేము, దానికి ఏం అడ్డుపడతలేం కదా, మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు. దాని గురించి ఇలా ఇక్కడ కూర్చొని బీజేపీ నాయకులకు ఏది పడుతుంది ఇష్టానుసారంగా మాట్లాడితే నేనేమంటున్నా, ఎవరైనా సొంత తల్లిని అవమానిస్తే ఎవరైనా ఊరుకుంటారా? అట్లాగే తెలంగాణ తల్లి కూడా రాష్ట్రానికి అంతే. ఇలా తెలంగాణ తల్లిని ఎవరు అవమానించినా ప్రకాష్ రెడ్డి గారైనా కిరణ్ అయినా ఇంకెవరైనా దాన్ని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన సందేశం. దాన్ని అహంకారంగా మాట్లాడుతున్నంటే ఇప్పుడు మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉన్నారు. తెలంగాణ తల్లిని మేము అధికారికంగా ప్రకటించినాం. అధికారికంగా దాన్ని ఎవరు కూడా దాన్ని వేరేలాగా ఇప్పుడు జాతీయ గీతం ఉంది, జాతీయ జెండా ఉంది, దాన్ని ఎవరైనా అవమానిస్తే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలంగాణ తల్లి కూడా అంతే. దాన్ని పట్టుకొని మీరు ఏది పడుతుంది మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను ఎలో చేయకపోవడం, ఎందుకంటే మనకు టైం అయిపోతుంది. నెక్స్ట్ దానిపైన కూడా ఇక్కడ తేడా ఏంటంటే ప్రభుత్వానికి ఒక తల్లి, ప్రభుత్వానికి ఒక విగ్రహం, పార్టీకి ఒక తల్లి, పార్టీకి ఒక విగ్రహం ఉండదు. ఒకసారి ఈ రాష్ట్రానికి మీరు ఆ రోజు అధికారికంగా ప్రకటించుంటే, అధికారికంగా చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే చేయలే కదా. అధికారికంగా మీరు ఎప్పుడు కూడా తెలంగాణ తల్లిని మీరు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు ఓన్లీ కేసీఆర్ తప్ప ఇంకో మాటే మాట్లాడలేదు. తెలంగాణ తల్లి అనేది ఉద్యమంలో వాడుకున్నారు. కానీ ఎందుకు అధికారికంగా అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు రావడాన్ని అడ్డుకోవడానికి సంబంధించి ముఖ్యంగా అదాని అండ్ రేవంత్ రెడ్డి ఫోటోస్ తో కూడిన టీషర్ట్స్ వేసుకురావడం ఓకే ఎలో చేయలేదు. కానీ సెంట్రల్ విషయానికి వస్తే మీ వైఖరి వేరే ఉంటది. అటు ఢిల్లీ విషయంలో చూస్తే రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు అలాగే పార్లమెంట్ కేసుకొని వెళ్తారు. బట్ ఇక్కడ మాత్రం ఎలో చేయరు, ఎందుకు అనేది వాళ్ళు నిన్న చేసిన క్వశ్చన్. ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారు అదాని రేవంత్ రెడ్డి ఫోటోలు వేసుకోవడానికి ఏమో తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదానికి మాకేం సంబంధం ఉన్నది? ఎందుకు ఆ ఫోటోలు వేసుకుని ఎందుకు రావాలి? ఇవాళ తెలంగాణ తల్లిని ఇవాళ డిసెంబర్ అనేది తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటాం, దాని గురించి అసెంబ్లీలో మాట్లాడబోతున్నాం, మిగతా పలు అంశాలపై మాట్లాడుతున్నాం. ఇవాళ వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఎందుకు? ఇలా తెలంగాణ అదాని గురించి రేవంత్ రెడ్డి గారు ఫోటోలు వేసుకురావడానికి ఎందుకు? అదాని కేసీఆర్ ఫోటోలు వేసుకొని రండి, మరి అదాని కేసీఆర్ ఫోటోలు కూడా వేసుకొని రండి. ఇలా మీరు దావోస్ లో కలిసింది, మీరు కూడా కలిసిరు కదా, మీ ఫోటోలు వేసుకొని రండి. అదాని మీరు కలిసిన ఫోటోలు వేసుకొని రండి అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా, గతంలో కూడా దావోస్ లో కేటీఆర్ ఎందుకు అదాని కలిసిండు? దేనికోసం కలిసిండు ఆయన? దేనికోసం కలిసి చర్చలు చేసిండు ఆయన? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఢిల్లీ విషయంలో చూస్తే అదానికి సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీని టార్గెట్ చేసి అక్కడ రాహుల్ గాంధీ అండ్ అధిష్టానం ఓవరాల్గా చెప్పాలంటే కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది. బట్ ఇక్కడికి వస్తే అలా లేదు కదా. సో అందుకోసం వాళ్ళు ఈ అటెంప్ట్. ఇలా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఇలా మా సొంతానికి బిజినెస్లు ఇండస్ట్రీలు తెచ్చుకోవట్లేదు. ఇలా అదాని వ్యవహారం అనేది నేషనల్ లాలు చూసుకుంటారు. కానీ నిన్న జరిగిన అంశానికి కేటీఆర్కి అదాని రేవంత్ ఫోటోలు వేసుకునే రైట్ ఎక్కడిది అంటున్నా. వేసుకుంటే వాళ్ళ ఆయనది అదాని వేసుకొని ఫోటోలు అసెంబ్లీకి వస్తే బాగుండేది. రేవంత్ రెడ్డికి అదానికి ఏం సంబంధం? ఇవ్వాలి రేవంత్ రెడ్డి అదానితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు ఏమన్నా? కదా రేవంత్ రెడ్డి అదాని బిజినెస్ పార్ట్నర్ కాదు కదా. తెలంగాణ రాష్ట్రం గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంది మీరు రావాలి తప్ప ఏదో అనవసరమైన విషయాలు తీసుకొచ్చి ఇక్కడ దాన్ని డైవర్ట్ చేసి మీరు మీడియాలో కనపడాలి, బయట ప్రజలందరూ చూస్తుండాలి, మమ్మల్ని చూడాలి, ఎవరిని చూడొద్దు. ప్రతిష్టాత్మకమైన రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి పార్లమెంట్ కి రాహుల్ గాంధీ టీ షర్ట్లు వేసుకొని పోతే తప్పులేదు. శాసనసభకు మాత్రం మామూలుగా ఇక్కడ తెలంగాణలో టీ షర్ట్లు వేసుకుంటూ వస్తే తప్పు. ఇవాళ ఏ బొమ్మలు అయితే వేసుకున్నారో ఆ బొమ్మలు ఏమైనా బ్యాన్ చేసిదా?
వాళ్ళైనా దేశద్రోహులుగా ప్రకటించేదా? దేశద్రోహులుగా వేసుకుంటే మామూలుగా ఓకే, దేశద్రోహులుగా బ్యాన్ చేసిన ప్రభుత్వం బ్యాన్ చేసింది, ఇది చట్ట వ్యతిరేకం అనుకున్న మీరేమైనా అభిమానంతో వేసుకున్నారా అండి? ఏమండి అభిమానంతో వేసుకున్న ఫోటోస్ అవి ఏమన్నా కాదు కదా, బ్యాన్ ఏదన్నా అభిమానమే గాని ఇంకోటి గాని. ఇంతకుముందు మామూలుగా కేసీఆర్ తీసుకుంటే కేసీఆర్ మీరు వేసుకొచ్చుకోండి, ఏమేమేం వద్దనట్లే కదా. ఇప్పుడు టీ షర్ట్లు కూడా ఏం వేసుకురావాలి, ఒంటి మీద వేసుకునే బట్టలు ఏం వేసుకోవాలని నిర్ణయించేది తెలంగాణ ఈ ప్రభుత్వానికి అధికారం లేదు కదా. శాసనసభ్యుడిగా అధికారికంగా శాసనసభలోకి వచ్చే అధికారం శాసనసభ్యుడికి ఉంది ప్రజాస్వామ్యంలో. అటువంటి వాళ్ళని కూడా అడ్డగించి అరెస్టులు చేస్తామనంటే ఇది మరి మామూలుగా ఏమనుకోవాలి? ఈ నిర్బంధం ఎక్కడిది? కాబట్టి ఈ రోజు మామూలుగా ఏం వేసుకొని రావాలి, ఏ కలర్ వేసుకొని రావాలనేది మీరేమైనా కోడ్ పెట్టండి మరి. మామూలుగా తెలంగాణ శాసనసభ నిర్వహించినంత కాలం లేకపోతే ఇలా అడ్డుకుంటారని తెలిసే మొదటి రోజు అంటే అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు ఒకవైపు విగ్రహావిష్కరణకు సంబంధించి అక్కడ ఖచ్చితంగా ప్రకటన చేస్తారు. వీటన్నింటి మధ్య కావాలనే ఇలా టీ షర్ట్స్ రేవంత్ రెడ్డి అదాని ఫొటోస్ తో ఉన్నటువంటి టీ షర్ట్ వేసుకొని వచ్చారు. ఖచ్చితంగా అడ్డుకుంటారని మీకు తెలిసే వేసుకొచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ అనేది అసెంబ్లీ సమావేశాలు పెట్టేదే చర్చించడానికి, అది ఒక వేదిక. ఉన్న రాష్ట్ర సమస్యలు గాని, ప్రజా సమస్యలు గాని, అవకతవకలు గాని, ప్రభుత్వ వైఫల్యాలు గాని, ప్రభుత్వ లోపాలు గాని ప్రతిపక్షంగా ఎత్తి చూపించడానికి అది ఒక వేదిక. ఆ వేదికలో మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదో పట్టుకరాని కూడని ఏమన్నా ఉంటే, నిషేధించబడ్డని ఏమన్నా ఉంటే తీసుకురాకూడదు. కానీ ఈ రోజు బట్టలు వేసుకొని వస్తే ఆ బట్టల మీద ఉన్న బొమ్మల గురించి కూడా మీరు అబ్జెక్షన్ ఉంటే, టీ షర్ట్ అంటే టీ షర్ట్ మీద రావద్దు అనేది అని అంటే మరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఎట్లా పోతున్నాడు మీ నాయకుడు? మరి టీ షర్ట్లు ఒకవేళ నిషేధిస్తే మీరు డ్రెస్ కోడ్ పెట్టండి. ఇప్పుడు దేవాలయానికి పోతే ఒక డ్రెస్ కోడ్ పెడతాం, పంచె కట్టుకొని రావాలి లేకపోతే పైజామాలు వేసుకొని రావాలని. అదే రకంగా మామూలుగా ఎట్లా పడితే అట్లా రాకూడదు కాబట్టి కొన్ని ప్రదేశాలకి కొన్ని డ్రెస్ కోడ్స్ ఉంటాయి. మనకు అసెంబ్లీలో తెలంగాణలో మామూలుగా టీ షర్ట్లు వేసుకొని రావద్దు, బొమ్మలు ఏమి ఉండొద్దు అనేది మీరు ఒకవేళ అటువంటి ఆదేశాలు ఏమైనా జారీ చేసి ఉంటే దానికి విరుద్ధంగా మేము ఏమైనా వివరించి వచ్చి ఉంటే అది వేరే విషయం. కానీ మీకు అంత ఉలికిపాటు ఎందుకు? ఆయన ఉన్న బట్టల గురించి పడి అంత అవసరం ఏమొచ్చింది? బయట మీద ఉన్న బట్టల గురించి కూడా ఆలోచించి భయపడే పరిస్థితిలో మీరు ప్రభుత్వాన్ని నడిపితే దానికి ఎవరేం చేయలేరు. ప్రకాష్ రెడ్డి గారు మేడం ముందు నేను తెలంగాణ తల్లి గురించి ఒక మాట చెప్తా మేడం. కోనే భరత్ మాత, భరత్ మాత కోనే, కోనే భరత్ మాత, ఓయ్ కైసా ఓయ్ భరత్ మాత, ఓయ్ భరత్ మాత. నేను అనలే మేడం ఈ మాటలు. ది గ్రేట్ రాహుల్ గాంధీ అన్నాడు మేడం ఈ మాట. సిగ్గుండాలని మాట్లాడడానికి ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తెలంగాణ తల్లి మా ఇష్టం. ప్రకాష్ రెడ్డి అన్న నీ ఇష్టం నువ్వు మాట్లాడితే నీకంటే 100 మాటలు మాట్లాడతా, 100 మాటలు మాట్లాడతా నీకంటే అంటున్నా. ఎవరికి సిగ్గుండాలి? నీకు సిగ్గుండాలి అంటున్నా. తెలంగాణ తల్లి గురించి మాట్లాడితే నీకు సిగ్గుండాలి. మేము మాట్లాడలేమా అన్న? మేము మాట్లాడలేమా? ప్రకాష్ రెడ్డి అన్న నీకంటే ఎక్కువగా అరుస్తా, ఎక్కువగా మాట్లాడతా అంటున్నా. ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అంటున్నా. నువ్వు రాహుల్ గాంధీ అనలేదా? ఏమన్నాడు చూపి ఒకసారి, ఏమన్నాడు చూపి ఒకసారి అంటున్నా. ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావు, చూపి అంటున్నా. చూపి నువ్వు ఏమంటారు? ప్రకాష్ రెడ్డిని కూడా తెలంగాణ ద్రోహి అని పిలుస్తావు అంటున్నా. నువ్వు తెలంగాణ తల్లిని అవమానిస్తే ప్రకాష్ రెడ్డి తెలంగాణ ద్రోహి అంటున్నావు. తెలంగాణ ద్రోహి అని పిలుస్తావు ప్రకాష్ రెడ్డిని. అది గుర్తుపెట్టుకో రేపటి నుంచి. నువ్వు తెలంగాణ ద్రోహిని సంబోధిస్తావు రేపటి నుంచి ప్రకాష్ రెడ్డిని. నువ్వేమనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి సిగ్గుందా? రాహుల్ గాంధీ నీ కాదు. రేవంత్ రెడ్డికి ఏముందో నీకేముందో. మేము కిషన్ రెడ్డి గారిని మేము లండన్ ఇన్వైట్ చేసినాం. ఎందుకు రాలే అంటున్నా? ఎందుకు రాలే మీరు? అసలు తెలంగాణ ద్రోహులు బీజేపీ పార్టీ లీడర్లు ఇక్కడ అంటున్నా. తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది బీజేపీ లీడర్లు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసి అందుకనే తెలంగాణ ప్రజలు బీజేపీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిరు. బీజేపీలో పాతాళానికి దొక్కిరు అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి పాతాళానికి దొక్కిరు ఇక్కడ. ఇంకా మాట్లాడితే తెలంగాణ బీజేపీ మిమ్మల్ని జోకర్లుగా చూస్తారు అంతే తప్ప తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ఎక్కువ మాట్లాడదు చెప్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ఎక్కువ మాట్లాడదు మీరు ఇక్కడ. మీ అదాని గురించి, మీ మోదీ గురించి మాట్లాడుకోండి. దేశం మొత్తం చర్చిస్తుంది దాని గురించి. ఎవడవాడు రాహుల్ గాంధీ నాడు? నువ్వెవడు మోడీ అంటున్నా? మోడీ ఒక దొంగ, ఒక లంగా అని దేశం మొత్తం మాట్లాడుతున్నారు. మోడీ దొంగ అని దేశం మొత్తం చర్చిస్తుంది అంటున్నా. దాని గురించి మాట్లాడదాం అంటున్నా. నువ్వెవడు? మోడీ ఎవడు చెప్పు, దానికి ఆన్సర్ చెప్పంటున్నా. దేశం దొంగ అంటుంది, భారతదేశాన్ని లూటీ చేసుకోబోతున్న దొంగ అని మోడీని అంటుంది అంటున్నా. దానికి ఆన్సర్ చెప్పుకోయి ఫస్ట్ పోయి. ఇలా రాహుల్ గాంధీ ఎవరు అనేది భారతదేశం మొత్తం నడిచి ప్రజలకు అందరికీ తెలుసుకోవడం. ఇలా మోడీ ఆయన కూర్చొని దేశాన్ని లూటీ చేస్తుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలి. మాట్లాడండి కానీ తిట్టకండి మేడం. నేను రాహుల్ గాంధీ గారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే అంతకు 100 రేట్లు నేను అరిచి మాట్లాడతా అంటే ఇద్దరు మాట్లాడకండి.
నేను ఇప్పుడు ఒక మాట ఎవరి తల్లి అయినా ఒక తల్లి రూపంలో చూసుకుంటాను నేను మాట్లాడితే నాకు తెలియదు అంటాడా? చర్చలో నాకు తెలియదు అన్నాడు కదా పెద్ద మనిషి. ఇప్పుడు ఏం తెలుసు మరి? నేను ఎవరి గురించి మాట్లాడినా? తెలంగాణ తల్లిని అవమానించొద్దంటే అహంకారం, తెలంగాణ తల్లిని అవమానించొద్దంటే అది అహంకారం అని అడుగుతున్నా. మాట్లాడలే. తెలంగాణ తల్లిని అవమానించొద్దని ఒక మాట ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అహంకారంతో మాట్లాడుతున్నాను మాటలు మాట్లాడతారు. నేను కూడా అదే చెప్తున్నా, ఏ అహంకారం? మన తల్లిని అవమానించొద్దంటే అది అహంకారమా? వాయిస్ తీసుకుంటా ప్లీజ్, దయచేసి మాట్లాడకండి. ప్రకాష్ రెడ్డి గారు. మేడం నేను రాహుల్ గాంధీ గురించి మాట్లాడినా మేడం, నేను భరత మాత్రం అవమానం చేసిన రాహుల్ గాంధీ గురించి నేను మాట్లాడినా. ఇప్పుడు 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 అయిపోయిందిగా మీ కన్క్లూడింగ్ వర్డ్. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం అనేటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు నరాన పెరుగుతున్న అహంకారం అదంటూ నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తి గురించి మాట్లాడతలే, నేను వ్యక్తి గురించి మాట్లాడతలే. అందుకోసం ఒకటే మాట చెప్తున్నా, అసెంబ్లీలో కూడా అహంకార పూరితంగా ఎట్లా పడితే అట్లా విన్నా, ఎక్కడ పడితే అట్లా అసెంబ్లీ భాష కూడా, అసెంబ్లీ పద్ధతి కూడా, అసెంబ్లీ వ్యవహారం కూడా నేను ఒకటే మాట్లాడుతున్నా. తల్లి అందరికీ తల్లి అయితే ఎవరి తల్లి వాళ్ళకు తల్లి గొప్పది. మీ తల్లి మీకు గొప్ప అయి ఉండొచ్చు, కానీ మాకు కూడా తల్లి ఉంటది, మా తల్లి మాకు గొప్పది అవుతుంది. దాన్ని నువ్వు గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్టు మా తల్లి మీ అందరి తల్లి అంటే అది ఏ భాష? అది ఏ భాష? ఎవరి భాష? నేను అసెంబ్లీ పనితీరు కూడా అంతే కదా, ఒక్క రోజు చేసుకొని మిగతా 16 తారీఖు ఎందుకు పోస్ట్పోన్ చేసినావు? నీకు అధికారం ఉంది కాబట్టి అసెంబ్లీని ఎంతకైనా పోస్ట్పోన్ చేస్తావా? ఇప్పటి వరకు అసెంబ్లీని 12 రోజులు నడపలేదు అసమర్థ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. 12 రోజులు నడపలేదు ఈ సంవత్సర కాలం అంతా కూడా. మనం విమర్శించుకున్నాం గతంలో కేసీఆర్ గారిని, ఇప్పుడు చేస్తారు ఎన్నో నడిపించారు అసెంబ్లీ 12 రోజులు, మళ్ళీ 16 పోస్ట్పోన్ చేస్తారు. ఎవరి కోసం పోస్ట్పోన్ చేశారు? అసెంబ్లీలో మీరు జీతగాల మన ఎమ్మెల్యేలు అందరూ రా అంటే రా, పొమ్మంటే పో, బడ్జెట్ ఎజెండా ఇవ్వకుండా దుర్మార్గం ఉంది మేడం. అసలు ప్రజాస్వామ్యం ఉంది, అహంకార నియంత్రిత పోకడలు ఉన్నాయి, ఎమర్జెన్సీ మించినటువంటి అహంకారం ఉంది వాళ్ళకు. దాన్ని ప్రజలు సమాధానం చెప్తారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కిరణ్ గారు మేడం ఒకటి, బీజేపీ పార్టీ గురించి ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే భర్త మాట గురించి ఆయన తెలంగాణ తల్లిని నేను చట్టం చేస్తున్నాం ఎవరు ఏమనొద్దు దాని గురించి అహంకారంగా మాట్లాడినా, నేను దాని గురించి మాత్రమే మాట్లాడాను. ప్రకాష్ రెడ్డి గారు మీ వర్షన్ కన్వే చేస్తా ప్లీజ్. ఇప్పుడు చట్టం చేస్తున్నాము, ఎవరైనా నమూనా మార్చినా లేదంటే ఏదైనా కఠిన చర్యలు అని అంటే ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధమైన చట్టం చేస్తుంది. వాళ్ళు వస్తే వాళ్ళు మారుస్తారు, వీళ్ళు వస్తే వీళ్ళు మారుస్తారు. ప్రకాష్ రెడ్డి గారు మీ వర్షన్ చెప్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు అన్న విషయం ఏంటంటే, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, అవమానిస్తే చర్యలు తీసుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు టాపిక్ అంతా వ్యక్తిగతంగా వెళ్ళడమో లేకపోతే వివాదాస్పదంగా ఉండడం అవుతోంది. ప్లీజ్ దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ ఫైనల్ కన్క్లూజన్. ఇప్పుడు ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు వీడియో ఉంటే చూపియనా? నీ దగ్గర రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడితే తప్పుగా మాట్లాడితే చూపి, దానికి మేము ఏం చేస్తాం? తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ వాళ్ళు విగ్రహాలు అనేది కరెక్ట్ కాదు అనేది ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు కిరణ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మల్లయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు నిజం దాగదు.